చంద్రబాబే చెప్పాడు కదా. సరే ఇచ్చిన ఎంత మైనారిటీగా ఉన్నా కూడా ఇదిగో సీట్లలో ఎంత మైనారిటీగా ఉన్నా నోరేసి పడిపోకూడదండి. మేము మీకు టైం ఇచ్చాము, మీకు రెస్పెక్ట్ ఇచ్చాము. ఒక నిమిషం చెన్నబ్రెడ్డి గారు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళకి రోడ్ల గురించి గుర్తొచ్చింది. అసలు రోడ్లు బాగు చేయాలి, రోడ్లన్నీ గత 5 ఏళ్లలో అధ్వానంగా అయిపోయింది అనేది మీకు గుర్తొచ్చినందుకు ఫస్ట్ నేను సంతోషంగా ఉందండి. మీలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని 2024కు ముందు మాకు ఇక్కడే గౌరీపట్నం పంగిడి రోడ్లు ఉంటాయి కదా, రోడ్డు మీద ఒక్కసారి తిప్పాల్సిందండి. ఈ వైట్ డ్రెస్ వేసుకుని చక్కగా మల్లెపూలా కూర్చున్నారు కదా, జస్ట్ చిన్న ఒక్క మీటర్ క్రాస్ చేసేసరికి మొత్తం నల్ల రంగు ఎర్ర రంగు అయిపోయేది అనమాట. అది ఎర్రమట్టి అదంతా. సో చేశారు మీరు రోడ్లు, అలా చేశారు మీరు రోడ్లు. మిమ్మల్ని ఎప్పుడు చూసినా, మేము ఎక్కడ చూసినా, ఏ ఫోటో చూసినా అనూష గారు మాత్రం ఎప్పుడు నల్ల కప్పుతో కనపడలే. ఖచ్చితంగా అనూష గారు ఇలానే కనపడ్డారు, ఎంతే అందంగా కనపడ్డారు, ఇలానే ఉన్నారు. ఎప్పుడు నల్ల కప్పు కనపడలే. జగన్మోహన్ రెడ్డికి మీకు ఇదే ఫ్యాంటసీ ఏంటంటే అందాల గురించి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డికి మీకు ఒక ఫ్యాంటసీ ఉందా ఏంటి? అందాల గురించి, అందం గురించి మాట్లాడుతూ ఉంటారు. రెడ్డి గారు ఒక్క నిమిషం చాలా సేపు అవకాశం ఇచ్చాను నేను. ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే ఓకే వినండి. శక్తి లేకపోతే నల్లగా పూసుకున్నారంటే ఎప్పుడన్నా నల్ల కనపడారమ్మా? మీ ఇద్దరు అధికారంలో ఉన్న నాళ్ళు రోడ్లు ఇద్దరు మొఖాలు ఎప్పుడూ నల్లగా కనపడారు. సరే ఓకే, కలకలకలా నవ్వుతానే కనపడ్డారు. సరే ఒక్క నిమిషం అండి, మీరు కూడా సంతోషపడ్డారు. సరే ఓకే వేస్ట్, టైం వేస్ట్. ఒక్క నిమిషం ఉండండి, వెయిట్ చేయండి. అనుష సార్, పాపం చిన్నబ్రెడ్డి గారికి ఈ వైసీపీ వాళ్ళకి ఫ్యాంటసీ ఏంటో నాకు అర్థం కాదు, కానీ సరే దాన్ని పక్కన పెడతాను. దాని గురించి నేను డిస్కస్ చేసే నాకు ఆ డీసెన్సీ ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఫస్ట్ నేను ఒకటి చెప్తాను సార్. నేను ఒక ఛానల్లో ఒక డిబేట్కి నేను వెళ్ళా. నేను స్వయంగా తాడేపల్లిగూడెం లీడర్ ఆయన ఉన్నారు కదా, సో ఆయన నేను అడిగానండి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు నేను అడిగాను, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు నేను అడిగాను, సార్ దిస్ ఇస్ ద సార్ బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెం రోడ్లు అస్సలు బాగాలేదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది, ఒకసారి వాటిని పరిశీలించండి అన్నాను. విత్ ఇన్ ద 1 month ఆయన అప్పుడే ఆ రోజు చెప్పారు, అవునండి కొంచెం మనకి ఇక్కడ బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి, మేము కూడా వెళ్ళి అడగడం జరిగింది, సో వన్స్ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాం, వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత చేసి పెడతామని చెప్పి విత్ ఇన్ 1 month ఆయన రోడ్ వేసిన తర్వాత కూడా నాకు మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. అది కూటమి ప్రభుత్వపు నాయకుల యొక్క పనితీరు. వెంటనే అకౌంటబిలిటీ తోటి మేము ఏదన్నా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు అడిగినా కూడా అవునమ్మా అది ఉంది అని చెప్పి బాధ్యతాయుతంగా ఒప్పుకొని దాన్ని పనిచేసిన తర్వాత కూడా అప్డేట్ ఇవ్వడం అనేది అకౌంటబిలిటీ అంటారు సార్. అది మీ పార్టీ వైసీపీ పార్టీ ప్రభుత్వంలో. ప్లీజ్ ఆగండి సార్, నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా, ఆగండి. నేను ఇస్తానంటున్నాను కదా, ఒక్క నిమిషం కాదు, దయచేసి ఆగండి. నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలా, దయచేసి ఆగండి. అసలు అర్థం కావట్లేదు, అనవసరంగా మ్యూట్ పెడతాను. నేను చెప్తానని చెప్పేసి అనుష గారిని చెప్పమనండి. ఓకే, ఒక్క విషయం, క్రాస్ టాక్ చేస్తే వాళ్ళు మ్యూట్ పెట్టేస్తారు. ఎందుకు అంతవరకు తీసుకువెళ్ళడం? మీకు ఇస్తున్నాను కదా, ఒక్క నిమిషం ఇస్తాను. అనుష సో అట్లాంటి ఈరోజు ట్విట్టర్లో కూడా ఎక్కడైనా సరే ట్యాగ్ చేసి ఇక్కడ ఈ రోడ్స్ బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఈ స్కూల్స్ బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఈ హాస్పిటల్స్ బాగాలేదు అన్నప్పుడు ఒక అకౌంటబిలిటీగా నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆఫీస్ నుంచి కావచ్చు, ఆఫీస్కి సంబంధించిన అకౌంట్ నుంచి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎక్కడికక్కడ స్పందిస్తున్న పరిస్థితి మనము ఈ గత 9 నెలల నుంచి మనం చూస్తున్నాము. నేనే అడుగుతానంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా చెన్నబ్రెడ్డి గారు, 5 ఏళ్ళగా అంటే 2019 నుంచి 2024 వరకు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే సమస్య ఇది అని చెప్పేసి సోషల్ మీడియా వేదిక ద్వారా వస్తే ఎవరైనా ఎప్పుడైనా ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా స్పందించిన దాఖలా ఉందా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ సమస్యకు స్పందించారో చెప్పండి, నేను కళ్ళలు తీసుకొస్తా. స్పందించిన సంఘటనలు మీ వైసీపీ పార్టీకి సంబంధించిన గెడ్డమూమా అడిగినా, లేకపోతే మీ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అడిగినా, ఆఖరికి కూటమి పార్టీ నాయకులు ఈ రోజు స్పందిస్తున్న తీరు, దాన్ని అకౌంటబిలిటీ అంటారు. దాన్ని విస్మరించకండి. మీరు ఒక సమస్యను తీసుకొచ్చారు కదా, నాకు చేతనైనంతలో నేను, లేకపోతే అరుణ గారికి చేతనైనంతలో అరుణ గారు, ఈ రోజు మేము అధిష్టానానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కదా ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు అడగాల్సింది. ఇప్పుడు ఎందుకు ఆలస్యపడుతున్నారు? ఏదో ఒక్క సంఘటన దొరికింది కదా అని చెప్పి
రెస్పాండ్ అవ్వండి. తప్పు మాట్లాడలే, ఒక సమస్యని మీ దృష్టికి ఓకే తెచ్చా. ఓకే ఓకే రెడ్డి గారు సంతోషం, చేస్తారంటున్నారు కదా, మీరు చేస్తారంటున్నారు కదా, చేసి చూద్దాం. మళ్ళీ ఇంకా చాలా డిబేట్లు ఉన్నాయి, ఈ రోజుతో అయిపోదు కదా. అరుణ రెస్పాండ్ అవ్వండి. సార్ నాకు యాక్చువల్ గా సోషల్ మీడియాలో కంటపడ్డ ప్రతి సమస్య సంబంధిత మినిస్టర్ గారికి నా ద్వారా డైరెక్ట్ గా వెళ్తున్న సిచ్యువేషన్ ప్రెజెంట్. ఆ వీడియో నాకు షేర్ చేయండి. ఈవెన్ అది పంచాయతీరాజ్ శాఖ కింద గనక వస్తే పంచాయతీరాజ్ చైర్మన్ గా ఉన్నటువంటి కృష్ణతేజ గారికి, లేదంటే కళ్యాణ్ గారి పేషీకి, అలాగే నగరపాలక సంస్థ కింద గనక వస్తే 100% నారాయణ గారికి పంపించి ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మొదటిసారి. ఇది క్లియర్లీ నాకు పంపించండి వర్మ గారు, నేను సీరియస్ గా మీకు అడుగుతున్నాను. పంపిస్తున్నాను. రెండోది సార్, గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక పథకం రాలేదు, లేదంటే ఒక హెల్ప్ ప్రభుత్వం నుంచి రావాలి అంటే 100% నోరెత్తి అడగకుండా ఫస్ట్ అడిగినటువంటి సుధాకర్ గారిని హింసించి చంపడంతోనే ప్రభుత్వం సామాన్యుల నుంచి వ్యతిరేక వాయిస్ మాకు వినిపించకూడదు అనేటువంటి ఒక సంకేతాన్ని సమాజానికి ఇచ్చింది. మాస్క్ అడిగినందుకే అతన్ని హింసించి చంపిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా గత 5 ఏళ్ల పాటు వాళ్ళకు రోడ్డు ఇష్యూ ఉన్నప్పటికీ కూడా అడగడానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ధైర్యం చేయలేకపోయారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఎవరు గొంతెత్తి క్వశ్చన్ చేసినప్పటికీ ఆ సమస్యని సార్ట్ అవుట్ చేస్తుంది, Okay. వాళ్ళని హింసించట్లేదు. కాబట్టి వాళ్ళ చిన్న పిల్లలు బయటకు వచ్చి అడగగలిగారన్న విషయాన్ని చిన్నపరెడ్డి గారు ఐడెంటిఫై చేసుకోవాలి. Okay. మీ ప్రభుత్వంలో చేసినటువంటి నిరంకుశ వాదం ఏంటి, మా ప్రభుత్వంలో వచ్చినటువంటి Right. Okay. స్వేచ్ఛ అన్నగారు వాదం ఇంకో ఏంటి, విషయం. డిఫరెన్స్ తెలిసిపోతుంది ఫస్ట్. ఓకే, ఏంటి నాగబాబు గారికి ముహూర్తం ఫిక్స్ చేశారట ఈ రోజు, దాని మీద కూడా కీలకంగా మాట్లాడారని వస్తున్న వార్తలు, మీకేమన్నా తెలిసిందా అది? సార్ నేను ఇట్లాంటి అట అనే